ఇందిరమ్మ ఇంట్ల పథకంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడేమనుకున్నా కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇంట్ల పథకం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరన్నా పేదవాళ్లు ఉంటే చివరి విడతలో చూద్దామన్నారు. వరంగల్ దేవరుపుల మండలం అప్పిరెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బగ్గుమంటున్నారు జనం. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంతదానికి ప్రజాపాలన అని పేరు పెట్టడం కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి. వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వాళ్ళకి అవసరం వాడు బీదోడు వాడిని పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి. వాడు బీదోడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్టల్లోనే చదువుకుంటున్నాం. ఇంటికి రావాలంటే కూడా మాకు అసలు ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మరి మాలాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? మాకు పొలం లేదు, ఇల్లు లేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా తాతలు గాని వాళ్ళు ఏం ఉంచుకోలేదు మాకు. అసలు ఆ ఇల్లు ఒక్కటే మాకు. అలాంటప్పుడు మేమేం చేయాలి సార్? మేమెందుకు బలి కావాలి? మరి మా ఫ్యూచర్ ఏంటి? ఇంకా మీరే హెల్ప్ చేయాలి సార్. మాకు ఆ గుడిలో మేము పని చేస్తున్నాము. మాకు ఒక్కొక్క మాటలు అసలు అమ్మాయిని చూడకుండా ఒక ఆడదని చూడకుండా 10 మందిలో గలీజ్ గా తిడుతున్నారు నా అమ్మని. నాకు నాన్న లేడు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, వరంగల్ జిల్లా దేవరుప్పల్ మండల్ అప్పిరెడ్డిపల్లిలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత బిల్లా సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా బగ్గుమంటున్నాయి. ఇటు జనం కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు రూరల్ లో అన్ని జిల్లాల్లో కూడా ఈ పథకం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ పథకం సంబంధించి కూడా మరి అర్హులందరూ కూడా వారికి అర్హులందరూ కూడా కార్డ్స్ కూడా ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎవరేమనుకున్నా కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే చివరి విడతలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై కూడా ఇటు పబ్లిక్ కూడా బగ్గుమంటున్నారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తారు. మరి ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాన్ని మరి ఈ రకంగా కాంగ్రెస్ కార్యకర్తల కోసం మరి ఈ రకంగా చేయడం పట్ల మరి ప్రజలంతా కూడా బగ్గుమంటారు. మరి ఇంత దానికి ప్రజాపాలనని పేరు పెట్టడం ఎందుకని మరి ఈ రకంగా దరఖాస్తు తీసుకుని మరి పబ్లిక్ ని పేదవాళ్ళని మభ్యపెట్టడానికే మరి ఇందిరమ్మ పథకం తీసుకొచ్చారని కూడా మరి జనాలంతా కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేత బిల్లా సుధీర్ రెడ్డిపై కూడా మండిపడుతున్నారు. ఇక మరోవైపు చూస్తే మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినప్పటికీ ఇటు రూరల్ లో మాత్రం మరి ఈయన చేసిన వ్యాఖ్యలే కొంతవరకు నిజంగా తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా వరకు రూరల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరోవైపు ఇటు గ్రామాల్లో కూడా ఇందిరమ్మ కమిటీలో కూడా కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలే ఆ కమిటీలో సభ్యులే ఉన్నారు. మరి వాళ్ళు చెప్పిన వారికి మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. మరి రూరల్ లో చూసుకుంటే మాత్రం మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇటు కాంగ్రెస్ కింది స్థాయి కార్యకర్తల కోసమే తీసుకొచ్చారు. మరి వాళ్ళ జేబులు కూడా నింపుకుంటున్నారు. మరి కొంతమంది పేదవారికి ఒకవైపు కొంతమందికి అంటే అడపదడపగా కాంగ్రెస్ కార్యకర్తలే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కూడా తీసుకుంటున్నారు. మరి కొంతమంది పేదలకు ఇచ్చే విషయంలో కూడా కొంతవరకు కమిషన్ అంటే 50,000 లక్ష తీసుకుని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు సాక్ష్యం చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఇటు రూరల్ లో ఇటు కరీంనగర్ జిల్లా చూసుకుంటే పెద్దపల్లి కానీ ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు ఖమ్మం కానీ వరంగల్, మరోవైపు ఇతర జిల్లాలు అంటే 33 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి చాలా వరకు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఇటు బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్లను మరి కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో మరి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. మరి ఈ రకంగా మరి అందులో కూడా కమిషన్ చేతివాటం కూడా ప్రదర్శిస్తున్నారు కూడా ప్రధానంగా
ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి రూరల్లో మరి కాంగ్రెస్ ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, రూరల్ ఎమ్మెల్యే ఉంటారో, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటారో, మరి ఆయన చెప్పిన అనుచరులకు కానీ మరి కాంగ్రెస్ కమిటీలో సభ్యులు ఉన్న వారికి మాత్రమే ఇందిరా మిల్లు ఇస్తున్నారు తప్ప నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి గూడు లేని వారికి కానీ మరి ఇంటి స్థలం ఉండి ఆ ఇల్లు కోసం దరఖాస్తు చేసిన వారికి మరి ఎవరికి కూడా అడపదడపగా వస్తున్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ యొక్క ఇందిరా మిల్ల పథకం పూర్తి స్థాయిలో పేదలకు అందట్లేదు. మధ్యతరగతికి మరి సొంతింటి కలగానే మిగిలిపోతుందంటూ కూడా ఇటు కొంతమంది జనాలంతా కూడా మరి కాంగ్రెస్ సీనియర్ నేతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజెంట్ ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం చెప్తున్నాయి. మరి జనాలు కూడా మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రకంగా మరి కాంగ్రెస్ కార్యకర్తల కోసం మరి వారి కోసమే తీసుకొచ్చిన పథకం మరి ఈ రకంగా చెప్పడం పట్ల మరి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికోసం మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతో కొన్ని దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత మీ సేవ సెంటర్ల ద్వారా కూడా ఇటు ఇందిరా మిల్ల కోసం కూడా అప్లికేషన్ కూడా తీసుకున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంది. మరి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైతే వాళ్ళు చూపిస్తారో వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తున్నాయి. మరి నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్యకు దిగున ఉంటారో, ఇంటి స్థలం అంటే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని అంటే ఇల్లు లేని వారికి పేదవారికి మాత్రమే పథకం చెందాలి. మరి రెండో విడతలో మాత్రం ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టిస్తాం, 5 లక్షలతో ఇస్తామని కూడా ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పరంగా చెప్తున్నారు. అయినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి అదే రకంగా ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరి దీనిపై ప్రజలు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంద్రమ్మ ఇళ్ల పథకం కూడా మరి పేదలకే చెందాలి. ఎవరైతే మరి ఇంటి స్థలం ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం 5 లక్షలు కూడా చెందాలి. విడుదల వారికి వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారో మరి గ్రౌండ్ లెవెల్లో మరి ఇందిరమ్మ కమిటీలో ఎక్కువగా కింది స్థాయి కాంగ్రెస్ క్యాడర్ మాత్రమే ఉంది కాబట్టి మరి వాళ్ళు చెప్పిన వారికి ఇల్లు వస్తున్నాయి, మరి మిగతా వాళ్ళకి రావట్లేదు. నిజమైన లబ్ధిదారులకు మరి ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కలగానే మిగిలిపోతున్న పరిస్థితి కాబట్టి మరి ఈ రకంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఈ రకంగా ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం మరి ఇందిరమ్మ ఇల్లు మరి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల కోసమే తీసుకొచ్చామనడం పట్లగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీవ్ర దుమారం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఆయన వ్యాఖ్యలు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లీడర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే దీనిపై కాంగ్రెస్ స్పందించిందా? ఎస్, ఈ విషయంపై కూడా మరి ఇంతవరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి అయితే రాలేదు. మరి ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు వివాదాస్పదంగా ఉన్నాయి కాబట్టి మరి ఆయనపై మరి కాంగ్రెస్ హైకమాండ్ కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా ఒక ఇంప్లిమెంటేషన్ పథకం అంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరి ఈ రకంగా మరి పబ్లిక్ ను ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడడం మరి తమ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చామని అనడం ఆ రకంగా మంచిది కావాలి కాబట్టి మరి ఇది జనాలకు కూడా వేరే రకంగా వెళ్తుంది. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పై కూడా మరి విమర్శలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ రకంగా మరి ఒక కాంగ్రెస్ సీనియర్ అయితే ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అది జనాలకు కూడా కొంతవరకు వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది కాబట్టి మరి దీనిపై కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయనపై యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత బిల్లా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మరి జనాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రకంగా కింది స్థాయి కార్యకర్తల కోసమే మరి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చామని చెప్పడం పట్ల కూడా మరి పబ్లిక్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఆయనపై వెంటనే తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా పబ్లిక్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వైశాల్ రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎవడేమన్నా అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత 3వ విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వాళ్ళకి అవసరం, వాడు బీదోడు వాడిని పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమన్నా అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాడు